చింతా రాజశేఖర్ గారు ముఖ్యంగా ఏంటంటే విశాఖలో టీడీపీ నేత గోమాంసం గోడౌన్ బట్టబయలైంది. ఏకంగా 1,89,000 కేజీల గోమాంసం స్వాధీనం చేసుకున్న అధికారులు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. అసలు ఏమైంది పవన్ కళ్యాణ్ గారికి? అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గోవుల్ని కొనుగోలు చేసి వాటి మాంసాన్ని గుట్టుగా కూడా విదేశాలకు విక్రయిస్తున్న బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు సుబ్రహ్మణ్య గుప్తాగా తేలిన పరిస్థితి ఏంటి ఈ ఘోరం అన్నట్టు కూడా బాధపడుతున్నారు హిందూ ధార్మిక సంఘాలు. ఓవరాల్గా ఏం చెప్తారు సార్ దీని మీద? హిందూ ధార్మిక సంఘాలంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన మాధవి లత అనే ఒక ఆమె తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని దుష్ప్రచారం చేస్తే ఆమె ఏడ్చుకుంటా వందే భారత్ ఎక్స్ప్రెస్లో తిరుపతి పోయి పెద్ద పెద్ద డ్రామా చేసింది. అవును, ఆమె ఏం చేస్తుంది ఇప్పుడు? అట్లాగే అమ్మవారి గుడి మెట్లు అడిగిన పవన్ కళ్యాణ్ ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వీళ్ళందరికీ నోటికి పక్షవాతం వచ్చింది. ఇప్పుడు వాళ్ళందరి నోటికి పక్షవాతం వచ్చింది, మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉసుకో అంటే రెడీ అవుతారు వీళ్ళు, అప్పటిదాకా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు వచ్చి గొడ్డు మాంసం కలిపారని చెప్పమంటే తిరుపతికి పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయ్యాయని పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. నిన్న ధర్మారెడ్డిని విచారిస్తూ ఏమన్నారంటే తిరుపతికి వాడిన సరుకు నాణ్యమైనదే అని మీకు తెలుసా అని క్వశ్చన్ అడిగారు. అంటే తిరుపతి లడ్డూల విషయంలో నాణ్యమైన సరుకు వాడారు అని ఆ సిట్ విచారణలో ధర్మారెడ్డి గారిని అడిగారు. అంటే తిరుపతి అయోధ్యకు పంపించిన లడ్డూలు కల్తీ జరగలేదని సిట్ అడుగుతుంది క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ ఏమో అయోధ్యకు పంపించిన లడ్డూలు కూడా కల్తీ అయినాయని చెప్తున్నాడు. వీళ్ళంతా కుట్ర ప్రభుత్వమే. 34,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, 10 లక్షల కోట్లు అప్పు చేసేసాడని, ల్యాండ్ టైటిలింగ్ ఎట్లా మీ భూములు లాగేసుకుంటామని, తిరుపతి లడ్డూలో గుడ్డు మాంసము కొవ్వు కలిపారని, అంత దుష్ప్రచారమే వీళ్ళకి. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు తిరుమల శ్రీవారి ప్రసాదంలో గొడ్డు మాంసం జంతువుల కలేబరానికి తీసుకొచ్చిన నెయ్యి కాదు. కాకపోతే ఏంటంటే రసాయనాలు కలిపారు. ఒక్క చుక్క పాలు వాడలేదు, వెన్న వాడలేదు, నెయ్యి వాడలేదు అన్నట్టు కూడా మొన్న సిట్ విచారణలో తేలిందని వస్తున్నాయి వార్తలు. అంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో కల్తీ అయిన దాంట్లో ఏం జరిగింది అని విచారణ చేయలేదు కదా. ఇప్పుడు ఒక టెండర్ ఇస్తారు, ఆ టెండర్లో తీసుకొచ్చిన వాడు కల్తీ చేసి అమ్ముతున్నాడు అనుకోండి. కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే కల్తీ చేశాడా? అంతకుముందు హయాంలో కల్తీ చేయలేదా అని ఎందుకు చేయట్లేదు సిట్? కేవలం జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు జరుగుతుంది? అయినా కానీ తిరుపతిలో ల్యాబ్ ఒకటి ఉంది. అవును, ఆ ల్యాబ్లో జరిగిన టెస్టులన్నీ కూడా కల్తీ జరగలేదని రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబ్లో పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఇది సరైన నాణ్యత ఉందా లేదా అనేది చెక్ చేసే ల్యాబ్ టీటీడీ మన అలిపిరి దగ్గర పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయాలనే ఉద్దేశం ఉంటే ఆయన అక్కడ ల్యాబ్ ఎందుకు పెట్టిస్తారు? ల్యాబ్ ఉంటే తీసేస్తారు. అది కూడా 4 వలయాలు ఉన్నాయి. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే మధ్యలో 4 వలయాలు. ఆ వలయాలు రిస్ట్రిక్షన్స్, అందులోనూ ముఖ్యంగా పరిశీలన తేలాకే అది నెయ్యి దాకా అంటే డిస్ట్రిబ్యూషన్ దాకా వెళ్తాయి. అంటే యూజ్ చేసే లోపల 4 టెస్టులు జరుగుతాయి. సో ఇన్ని అంచెలుగా పటిష్టంగా మీరు చెక్ పోస్టులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, క్వాలిటీ కంట్రోల్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ చేయాలని ఎందుకు అనుకుంటారు? నేను చెప్తున్నా కదా, వీళ్ళకి ఎప్పుడైతే పెర్ఫార్మెన్స్ లేదో మన వల్ల చేతగాన పని ఎదుటోడు మంచి పని చేస్తే దాన్ని చెడ్డ అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే ఇండియాని శ్రీలంక చేస్తున్నారు, వెనిజువేలా చేస్తున్నారు అని చెప్పినారు. వాళ్ళు వచ్చి అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. నేను ఆ రోజే చెప్పా, 2019-20లోనే చెప్పా, వీళ్ళు అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలు డిస్కంటిన్యూ చేస్తారని మాట్లాడే దమ్ము ఎవరికైనా ఉందా అని. సేమ్ ఎన్నికల టైంకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు కూడా పల్టీ కొట్టినారు. ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్న భానుప్రకాష్ గారు ఏం జరిగినా కూడా మాట్లాడే వ్యక్తి ఆయన. మొన్న ఇక్కడ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి నన్ను చంపేస్తారేమో అన్న భయం ఉంది అన్నట్టు కూడా ఆయన మాట్లాడినారు. మరి ఇదంతా జరుగుతున్నా కూడా ఆయన ఎందుకు నోరు మెదపడం లేదు అంటే ఏం చెప్తారు? ఏమో చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరికి ఎట్లా సిగ్నల్స్ వస్తాయి, ఏం మాట్లాడాలని సిగ్నల్స్ వస్తాయో దాన్ని బట్టి మాట్లాడుతాం తప్ప వాస్తవాలు ఎవరూ మాట్లాడట్లేదు. వాస్తవాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నా కదా,
వై నాట్ 175 గెలిచిన ఆశ్చర్యం లేదు. కాకపోతే ఏంటంటే మొన్న పిఠాపురంలో గోవుల మాంసంతో కల్తీ నెయ్యి, ఇప్పుడు విశాఖలో గోమాంసం గోడౌన్. ఏపీలో అసలు ఏం జరుగుతా ఉంది అనేది కూడా చర్చ నడుస్తుంది. ఏపీలో పవన్ కళ్యాణ్ పుస్తకాలు చదువుకుంటున్నాడు, రైఫిల్ రేంజ్లోకి వెళ్ళి షూటింగ్ చేస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న యాక్టివిటీ. సినిమా షూటింగ్లు, పోలీస్ రైఫిల్ రేంజ్లో షూటింగ్లు, పుస్తకాలు చదువుకోవటం. మన ఎవరో సోషల్ మీడియాలో ఒక పాట వదిలేరు, చదువు రాని వాడవని దిగులు చెందకు అని. 15,000 పుస్తకాలు ఎంతో చదివారు కదా సార్? 2 లక్షల పుస్తకాలు అంట. సో ఎప్పుడు పుస్తకం బట్టి ఎందుకుంటారంటే తను 10th ఇంటర్ ఫెయిల్ 10th పాస్ అని అనుకుంటారని, తను పెద్ద మహాజ్ఞానిని చెప్పుకోవడం కోసమే అలా పుస్తకాలు పట్టుకొని షో పుటప్ చేస్తూ ఉంటారు. ఎవరన్నా పుస్తకం చదివేటప్పుడు ఇట్లా పుస్తకం పట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని పుస్తకంలో చూడకుండా ఇట్లా పైకి చూసుకుంటా చదువుతారా? మనకు ఒక ఫోటో వచ్చింది చూస్తారా? అవును. ఇట్లా పెట్టుకొని నడుము మీద చెయ్యి, ఇట్లా పుస్తకం పట్టుకొని ఇట్లా పుస్తకంలో లేదు చుక్కు పైకి, అంటే ఫోటోగ్రాఫర్కి పోజ్ ఇస్తున్నాడు. అట్లా ఉంటుంది పవన్ కళ్యాణ్. దాంట్లో బిజీ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఫోటో షూట్లు, ట్రైన్లో ప్రయాణిస్తూ రైలు ఫుట్ బోర్డు మీద కూర్చొని పుస్తకం చదువుతాడు. రైల్లో ఫుట్ బోర్డు మీద ఎవరు ప్రయాణిస్తారు? రైల్లో ఫుట్ బోర్డు మీద ఎవరు ప్రయాణిస్తారండి? టికెట్ దొరకక ఫుల్ కంపార్ట్మెంట్ జామ్ ప్యాక్ అయిపోతే, ఎక్కడ కూర్చోవడానికి నిల్చోవడానికి ప్లేస్ లేకపోతే ఫుట్ బోర్డు మీద కూర్చుంటారు. ఈయన తుని వెళ్తూ ఏసీ బోగీలో రిజర్వ్డ్ టికెట్ ఉండగా ఫుట్ బోర్డు మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. అది బిల్డప్ కోసం, షో పుటో కోసం కాకపోతే దేనికోసం అనుకోవాలా? మీరు ఒక కోచ్, ఏసీ కోచ్ టికెట్ తీసుకున్నారు, మీకు ఒక సీట్ ఉంది ఏసీ బోగీలో, అది వదిలేసి వచ్చి రైలు ఫుట్ బోర్డు మీద కూర్చొని పంచ కట్టుకొని అక్కడ పుస్తకం చదువుతున్నారంటే అది షో పుటప్ కాకపోవడం కోసం, బిల్డప్ కోసం కాకపోతే ఎందుకు అన్నట్టు చెప్పండి. మీరు ఫోటోలు తిరిగేయండి. పవన్ కళ్యాణ్ తుని ఫొటోస్ అని అంటే వస్తుంది. అందులో కొబ్బరి బొండం ఫుట్ బోర్డు మీద కూర్చొని కొబ్బరి బొండం తాగుతున్నాడు, ఫుట్ బోర్డు మీద కూర్చొని పుస్తకం చదువుతున్నాడు, రిజర్వ్డ్ సీట్ పెట్టుకొని ఏసీ కోచ్లో. కానీ ఏపీలో ఇంత జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందిస్తలేరు? కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ నుంచి సిగ్నల్ రావాలా, లేకపోతే బాబు గారి నుంచి పర్మిషన్ వస్తేనే ప్రెస్ మీట్ పెడతారా అనేది కూడా చర్చలోకి వస్తున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఢిల్లీ నుంచి సిగ్నల్స్ రావు, అయిపోయింది. ఎందుకు అయిపోయింది అంటే పవన్ కళ్యాణ్ బిల్డప్ బాబాయ్ అని, చంద్రబాబు నాయుడు బినామీలాగా కనబడుతున్నాడని బీజేపీకి అధిష్టానానికి అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీకి వచ్చినప్పుడు మొమెంటో ఇస్తారు కదా, ఇక్కడ రా అని పిలిచినారు. నరేంద్ర మోడీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు అవతల లోకేష్ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఒక మొమెంటో తీసి ఇట్రా అంటే పరిగెత్తుకొచ్చాడు పవన్ కళ్యాణ్, తనని పిలుస్తున్నాడేమో అని. నువ్వు కాదని ఇటు పక్క జరిపి లోకేష్కి ఇచ్చారు. అది కర్నూలు సభలో జరిగింది. సో అక్కడ ఏంటి, పవన్ కళ్యాణ్ కంటే లోకేష్కి ఇంపార్టెన్స్ ఇచ్చారని అర్థమైపోయింది. అంటే పవన్ కళ్యాణ్ ఇంకా పనికి రాడు, మనకి పవన్ కళ్యాణ్లో సత్తా లేదు, కమిట్మెంట్ లేదు, డెడికేషన్ లేదు, డివోషన్ లేదు, ఇంటెంట్ లేదు. ఇవన్నీ మోడీకి అర్థమైపోయి ఉంటాయి. రేపొద్దున్న మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే స్కల్ క్యాప్ పెట్టుకొని నేల మీద కూర్చొని ముస్లింలతో కూర్చొని బిర్యానీ తినే రకం వీడు నమ్మడానికి లేదు అని మోడీ డిసైడ్ అయిపోయినట్టున్నాడు. కానీ సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి అన్నట్టు మాట్లాడారు. ఆయాం సనాతని అన్నట్టు కూడా ఒక సభలో కూడా చెప్పారు కదా. ఆమె సనాతని హిందూ అన్నాడు ఆయన. పవన్ కళ్యాణ్లో ఉన్న అంటే ఒక మామూలు సామాజిక ఓటర్గా, ఒక పౌరుడుగా చూస్తే చీదరించుకుని చీత్కరించుకోవాల్సిన వ్యక్తి. ఓకే, అప్పుడే నేను సెక్యులర్ అంటాడు, అప్పుడే బీఫ్ తింటే తప్పేంటి అంటాడు, అప్పుడే ఆమె సనాతని హిందూ అంటాడు. సో ఆయన హిందూ ధర్మం సనాతని అంటే ఎదుగోండి చూడండి, ఆయన ఈ స్టేట్మెంట్ తీసి చూపిస్తారు. సెక్యులర్ గురించి మాట్లాడినప్పుడు ఈ సెక్యులర్ స్టేట్మెంట్ తీసుకొని చూపిస్తారు. బీఫ్ ఎందుకు తినకూడదు అంటే బీఫ్ బిర్యానీ తింటున్న, నెల మీద కూర్చొని తింటున్న ఫోటోలు చూపిస్తారు. సో ఆయన అన్ని రకాల మాటలు మాట్లాడతాడు, ఎప్పుడు ఏది కావాలన్నా వాడుకోవచ్చు. కానీ అన్ని రకాల మాటలు మాట్లాడే వాళ్ళకి ఒక చిత్తశుద్ధి లేదు, ఒక విజన్ లేదు, ఒక గోల్ లేదు, ఒక ఐడియాలజీ లేదు అని చీత్కరించుకోవాలా, అసహించుకోవాలా, ఈసడించుకోవాలా, రాజకీయాల్లో డస్ట్బిన్లో పడేయాలా.
కానీ ఆయన అన్ని రకాల మాటలు మాట్లాడతాడు. వాళ్ళ అభిమానులు, వాళ్ళు వ్యక్తి పూజ మానసిక రోగులు కాబట్టి ఆయన ఏది మాట్లాడినా కానీ ఆ స్టేట్మెంట్ తీసి చూపిస్తారు. అన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చే కలబుర గంప అది. కాబట్టి ఆయన ఏదైనా సరే, నేను అప్పుడు అట్లా అన్నా కదా, నాలో ఆ భావాలు ఉన్నాయి అని చెప్తాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు ఒకే ఒక వ్యక్తి ఉన్నారని చెప్పారు ఆయన. ఎవరు? రాజు రవితేజ్. ఆ రాజు రవితేజే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్రాడ్ అంటున్నాడు కదా. 10 సంవత్సరాలు మేమిద్దరము కలిసి పరస్పరం అభిప్రాయాలు పంచుకొని ఈ పార్టీ స్థాపించామని ఏ వ్యక్తి పేరైతే పవన్ కళ్యాణ్ చెప్పాడో ఆ రాజు రవితేజ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ఈ సమాజానికి ప్రమాదకరము అని చెప్పాడు. ఈజ్ ఎ పొలిటికల్ ఫ్రాడ్ అంటున్నారు రాజు రవితేజ్. అంటే మీరిద్దరే కలిసి పార్టీ పెడితే జనసేన పార్టీ పునాది లేసింది ఇద్దరు వ్యక్తులే అయితే ఆయన 50% సహజ షేర్ హోల్డర్ కదా, ఐడియాలజికల్ షేర్ హోల్డర్. అతనే నేను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలామంది అధికార ప్రతినిధులు ఉన్నారు, పాపం గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు. వివేక్ బాబు అని, రాయ్ పాటర్ ఉన్నని, వాళ్ళకి పదవులు లేవు. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వచ్చాడు కాబట్టి డబ్బులు ఇవ్వండి అని డబ్బులు తీసుకున్న వాళ్ళకి పదవులు వచ్చేసినాయి. ఆయనతో ఫోటోలు దిగితే ఇంత అని డబ్బులు వసూలు చేసుకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి. టికెట్లు అమ్ముకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి. వీళ్ళందరికీ వచ్చినాయి కదా. ఇస్తారేమో నామినేట్ పదవులు రేపో మాపో. ఎప్పుడు 7:30 అయిపోయింది. అంటే స్థానిక అదే ఈ డబ్బులు పవన్ కళ్యాణ్ పేరు చెప్పి డబ్బులు దోచుకున్న వాళ్ళందరికీ పదవులు వచ్చేసినాయి తొందరగా. కరడుగట్టిన కట్టర్ జనసేన అభిమానులకు రాలేదా? నాయకులు ఇప్పుడు రాయపడ్డ మనం టీవీ డిబేట్లో చూస్తూ ఉంటాం. ఆమెకి ఇంతవరకు పదవి లేదు. ఎందుకు లేదు పదవి? రియాజ్ అనే వ్యక్తి మనుషులు ఆమె మీద దాడి చేశారు అని ఆమె దాడి చేశారు. హాస్పిటల్లో కూడా అడ్మిట్ అయింది. అడ్మిట్ అయితే ఆమె మీడియా ముఖంగా చెప్పింది, జనసేన పార్టీకే చెందిన రియాజ్ అనే వ్యక్తి మనుషులు నా మీద దాడి చేశారు అని కొన్ని పేర్లు ఏవో చెప్పింది. ఆ పేర్లు చెప్పినందుకు ఆ రియాజ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి బాగా క్లోజ్. ఆయన మీదనే కంప్లైంట్ ఇస్తామని పవన్ కళ్యాణ్ కోపం. అట్లాగే వివేక్ బాబు అనే వ్యక్తి ఉన్నారు కదా, అతను తిరుపతిలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఏం చేశారంటే జనసేన కార్యకర్త ఒకళ్ళ ఇంటి మీదకి వెళ్ళి బీర్ సీసాతో దాడి చేశారంట. దాడి చేస్తే తన కొడుకు వాళ్ళ తండ్రి ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ తండ్రి తన ఇంటి మీద తన కొడుకు ముందు కళ్ళెదుట కొడుకు మీద దాడి చేస్తే అది తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. తిరుపతిలో ఆ దాడి చేసిన వ్యక్తి వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేద్దామంటే ఆఫీస్ లోపలికి రానివ్వకపోతే అతని తరఫున ఈయన నిలబడ్డాడని. సో అది పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఒక కోటరీ అనమాట. వాళ్ళకి ఇది నచ్చలేదు. మా మీద కంప్లైంట్ చేయడానికి, మాలో ఒకడి మీద కంప్లైంట్ చేయడానికి నువ్వు వస్తావా అనేది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. అక్కడ రియాజ్ రాయపడ్డారన్న విషయంలో కూడా రియాజ్ మీద మీడియా ముఖంగా నువ్వు కంప్లైంట్ ఇస్తావా అనేది మనసులో పెట్టుకున్నారు. సో వాళ్ళ వలన వీళ్ళకి పదవులు రాలేదు అని ఆఫీస్లో ఒక టాక్. మనకు తెలియదు లోపల ఏంటో మనకు తెలియదు, కానీ ఈ కారణాల వల్ల వీళ్ళకి పదవులు లేవు అనేది ఒక టాక్. అంటే ఒక విధంగా చెప్పాలంటే జనసేన పార్టీలో నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరన్నా మన కళ్ళకు కనపడేవాళ్ళు లోపల ఎంత ఉన్నా వీళ్ళైతే నిజాయితీగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు మచ్చలేని వ్యక్తులు అని చెప్పొచ్చు మనం. మరి వీళ్ళకి పదవులు లేవు. కానీ పదవులు వచ్చిన వాళ్ళ చరిత్ర చూస్తే ఫోటోలు దిగడానికి డబ్బులు వసూలు చేసిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ కల్పించడానికి డబ్బులు తీసుకున్న వాళ్ళు, టికెట్లు ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి పదవులు వచ్చినాయి. సో దాన్ని బట్టి చూస్తే మరి పవన్ కళ్యాణ్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు, పవన్ కళ్యాణ్ బయట చెప్పేది ఏంటి, ఆచరిస్తుంది ఏంటి అనేది ఆలోచించాలి. నేను 2019 నుంచి నేను చెప్తున్నది ఇదే. పవన్ కళ్యాణ్ ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తులు వాళ్ళ చరిత్ర చూస్తే పవన్ కళ్యాణ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. నిజాయితీగా పార్టీ ఇప్పుడు వాళ్ళంటే నేను డిబేట్లలో వాళ్ళతో విభేదించవచ్చు, వాళ్ళతో నా ఆర్గ్యుమెంట్ నా దృష్టికోణం వాళ్ళ దృష్టికోణం వేరు. వాళ్ళ పార్టీని వాళ్ళు చెప్తారు, నా ఆర్గ్యుమెంట్ నేను చెప్తాను. మా మధ్యలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉంటాయి, డిబేట్లలో అరుచుకుంటాము, అది వేరు. ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్తున్నారు.
కానీ నిజాయితీగా చూస్తే మరి జనసేన పార్టీలో నిజాయితీ పరులు ఎవరైనా మనకు కనపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళిద్దరే ఉన్నారు నాకైతే. వీళ్ళకి పదవులు లేవు. ఏమో ఈ ఇట్లా నిజాయితీగా ఉన్న వాళ్ళకి పదవులు లేవు అని ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారని చూసి ఏమన్నా పదవులు ఇస్తే రేపొద్దున చెప్పలేం. కానీ ఈ రోజున ఎవరెవరికో పదవులు వస్తున్నాయి. వీళ్ళకైతే పదవులు లేవు. వీళ్ళేమో గుడ్డు చాకరీ చేస్తున్నారు పార్టీకి. ఈ ఇంటర్వ్యూ చూసి ఏమన్నా అరే ఎక్స్పోజ్ అయిపోతున్నాము, పదవులు ఇవ్వట్లేదు, నిజాయితీ పరులు కానీ మనం బ్యాడ్ అవుతున్నాం అని ఏమైనా ఇస్తే ఇవ్వచ్చు, చెప్పలేము. అంటే కూటమి అడ్డుకుంటుందేమో. అంటే ఆల్రెడీ వీళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళే. ఎవరిద్దరు? రాయపాటి వివేక్ బాబు ఇద్దరు చంద్రబాబు నాయుడు తిట్టిన వాళ్ళే. సో అదొక మెయిన్ కారణం కూడా కావచ్చు. ఇప్పుడు తిరుమల లడ్డు పరకామణి ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి వైపే వేలు చూపిస్తున్నాయా అంటే ఏం చెప్తారు? వాళ్ళు అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు చెయ్యని నేరం జగన్మోహన్ రెడ్డి మీద మోపటం ఇది వాళ్ళకి సర్వసాధారణం. వాళ్ళు చేసే మంచి లేనప్పుడు ఎదుటోడు చెడ్డోడు అని చెప్పాలి, నాకంటే చెడ్డోడు అని చెప్పాలి. అదేలేండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి వీళ్ళు చేయలేరు. వీళ్ళు చేసేదని చంద్రబాబు నాయుడు చేసిందంతా ఏంటి? తన రాజకీయ జీవితంలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం ఇవే కదా చేసింది. ప్రభుత్వ అన్ని ప్రైవేటైజ్ చేయటము, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటైజ్ చేయటము, జగన్మోహన్ రెడ్డి కట్టిన సీ పోర్ట్లని ప్రైవేటైజ్ చేయటము, అన్ని ప్రైవేటైజ్ చేయటమే కదా. అమరావతి ప్రాజెక్టులో లక్షల కోట్ల దోపిడీ ఇవే కదా. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? దీని మీద పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. మొన్న వెళ్ళి మిథున్ రెడ్డి గారు ఏదో వీడియోలు తీసి ఏదో పెట్టినారు. మరి అమరావతి గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయానికి 2023లో ఒకసారి, ఒక 4 నెలల క్రితం ఒకసారి అమరావతిలో జరుగుతున్న భారీ అవినీతి మీద మాట్లాడమని నేను ఈమెయిల్ పెట్టాను. మిథున్ రెడ్డి గారి ఫోటోలు తీసే పవన్ కళ్యాణ్ గారు నేను పంపించినాను. ఇవాళ మేము ఇంకోటి పంపిస్తా మీకు. ఈరోజు చెప్తున్నా కదా, ఈ రోజున మళ్ళీ ఇంకోటి పంపిస్తా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ దాని మీద మాట్లాడకపోతే ఆ అమరావతి దోపిడీలో పవన్ కళ్యాణ్కి వాటా ఉన్నట్టే. ఇప్పుడు ఒక దోపిడీ జరుగుతుంది, మిథున్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం ఏదో దోచారని వీడియో కెమెరాలు తీసావు కదా. అమరావతిలో ఏం జరుగుతుందో మళ్ళీ వాళ్ళు ఇంకోసారి నేను ఈమెయిల్ చేస్తా, మీ ముందరే చేస్తా ఇప్పుడే. ఓకే, దీన్ని మీ ముందరే చేసి దీని మీద మీరు స్పందించకపోతే మీకు వాటా ఉంది అని భావించడం తప్పలేదు కదా. ఈ అవినీతి మీద మీరు మాట్లాడకపోతే కంపోజ్ జనసేన పార్టీ కాంటాక్ట్, మీరు అమరావతి మీద కాంటాక్ట్ జనసేన పార్టీ ORG. ఓకేనా? ఓకే, ఇదిగోండి ఈమెయిల్ పెడుతున్నాను. సబ్జెక్ట్ వచ్చేసేసి అమరావతి అవినీతిపై CBI విచారణకు ఆదేశించకోరుతూ గౌరవ భారత ప్రధాని న్యాయమూర్తి గారికి వినతి పత్రాలు. ఇది contact@janasenaparty.orgకి ఈమెయిల్ పంపెడుతున్నాను. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన పార్టీ. అమరావతి ల్యాండ్ పూలింగ్ చట్టం ప్రభుత్వ ఖజానాను దోచి ప్రైవేట్ వ్యక్తులకి పంచిపెట్టే చట్టమని 2018 ఏప్రిల్లో, ఈ ఏడాదిలో సెప్టెంబర్ మరియు నేడు మరోసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. జనసేన కార్యకర్తలు, సామాన్య ప్రజలు ఈ ఈమెయిల్లో ఉన్న లేఖ ప్రతులను ప్రింట్ తీసి సంతకాలు చేసి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి CBI విచారణ చేయాలని కోరుతూ పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ప్రజలకి మీరు పిలుపు ఇవ్వాలి. మీరు పిలుపు ఇవ్వని పక్షంలో అమరావతి దోపిడీలో మీకు కూడా వాటా ఉందని నేను భావిస్తాను. ఓకే, అది మీ ముందరే ఆ లేఖ కాపీ కూడా దీంట్లో CJI తెలుగు అని ఉంది, అది కూడా అటాచ్ చేసి పంపిస్తున్నాను. సో ఆయన అంత నిజాయితీ పరుడైతే ఇటువంటి యాక్సెప్ట్ చేయాలి కదా. యాక్సెప్ట్ చేయట్లేదంటే దాంట్లో వాటా తీసుకుంటున్నాడు మనం భావించాలి. ఓకే.